Yes, sir. సో ఆ, నిన్న మనం డిస్కస్ చేసిన విషయాలలోంచి ఒక విషయాన్ని పట్టుకొని ఏది మనకి వాట్ యు కాల్ మైక్రో ప్రాసెసర్ మైక్రో ప్రాసెసర్లో సిపియు రిజిస్టర్స్ ఉంటాయి. అది కాకుండా ఏఎల్యులో ప్లస్ ఎలా చేయాలి మైనస్ ఎలా చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ రెండు కలిపి మైక్రో ప్రాసెసర్. రకరకాల మోడల్ మైక్రో ప్రాసెసర్స్ ఉన్నాయని డిస్కస్ చేశాం. ఏదో 4004, 8085 లేదా 8086 ఇవన్నీ దాదాపుగా ఒకటే సీక్వెన్స్లో ఉంటాయి. ఇప్పుడు ఆ మైక్రో ప్రాసెసర్ని తీసుకుంటే ఇది సిపియు రిజిస్టర్స్ అని అనుకుందాం. ఇది ఏఎల్యు అనుకుందాం. ఓకే, మీకు మామూలుగా బొమ్మ గీచినప్పుడు మీకు పుస్తకాలలో బొమ్మ గీస్తే ఏఎల్యు బొమ్మ ఇలా గీస్తాడు, అంతే, ఇంకేం తేడా ఉండదు. పుస్తకాల్లో బొమ్మ రూపంగా చూపిస్తే ఏఎల్యు ఇలా ఉంటుంది, సిపియు రిజిస్టర్స్ ఇలా ఉంటాయి. ఓకే, 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ని తీసుకుంటే దానిలో సిపియు రిజిస్టర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం నిన్న? ఎవరికైనా గుర్తుందా? 8. 8. 8, sir. వెరీ నైస్. సో ఇది ఆ 8 అని అనుకుందాం. 8 రిజిస్టర్స్ అంటే 8 బైట్స్ మెమరీ. ఓకే, ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ వాడతారు కదా, మొబైల్ ఫోన్లో మీరు ఎవరికైనా రింగ్ చేయాలి అంటే అక్కడ నంబర్లు ఉంటాయి, నంబర్లని మీరు వేలుతో ప్రెస్ చేసి రింగ్ చేస్తారు, కరెక్టా కదా? Yes, Yes, sir. sir. ఆ, ఇప్పుడు ఆ నంబర్లు మొబైల్ ఫోన్ తయారు చేసిన వాడు వాడిష్టానుసారం 1 2 3 4 5 6 7 8 9 కింద మధ్యలో 0 అని పెట్టుంటాడా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్లు మీరు సీక్వెన్స్ మార్చుకొని పెట్టుకోవచ్చా? వాళ్ళే ఇచ్చింటారు సార్. వాళ్ళు ఇచ్చింటారు, మనం డైలర్ ఓపెన్ చేసిన వెంటనే వాడు ఏ ఫార్మేట్లో ఇచ్చినాడో ఆ ఫార్మేట్లో మనకి కనిపిస్తుంది, రైటా? అలాగే ఎస్ సార్. ఈ ఇంటెల్ కంపెనీ వాడు ఈ 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ తయారు చేసినప్పుడు దానిలో 8 రిజిస్టర్లు పెట్టినాడు, అంటే 8 బైట్ల మెమరీ పెట్టినాడు. ఒక్కొక్క బైట్కి వాడే ఫిక్స్డ్ పేర్లు పెట్టినాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వాడే ఫిక్స్డ్ పేర్లు పెట్టినాడు, మనం ఆ పేర్లు మార్చేందుకు లేదు. ఇప్పుడు దీని పేరు ఏహెచ్, దీని పేరు ఏఎల్, బిహెచ్ అదే బిఎల్, సిహెచ్సిఎల్, డిహెచ్డిఎల్, ఇవి వాటి పేర్లు. ఇవి ఫిక్స్డ్ నేమ్స్, ఈ పేర్లు మనం మార్చేందుకు లేదు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? Yes, ఎస్ sir. సార్. ఓకే, ఇక్కడ ఇది ఏబిసిడి, ఇది హెచ్ హయ్యర్ పార్ట్, ఇది ఎల్ లోవర్ పార్ట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మైక్రో ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ మీకు సిలబస్లో వచ్చినప్పుడు అప్పుడు ఏదో దాని హయ్యర్ నిబల్ ఎన్ఐబిబిఎల్ఈ నిబల్, లోవర్ నిబల్ ఎన్ఐబిబిఎల్ఈ నిబల్, ఏబిసిడి ఏఎక్స్ బి రకరకాల పేర్లు వస్తాయి. ఎనీహౌ అది ప్యూర్ మైక్రో ప్రాసెసర్ స్పెసిఫికేషన్లో వచ్చే పేర్లు. దీన్ని ఏదో అక్యుములేటర్ అంటాడు. ఓకే, అవన్నీ మనకి అంత పెద్ద అవసరం లేదు, జస్ట్ ఈ పేర్లు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ప్రోగ్రామింగ్ అనే పదాన్ని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది అర్థం కాకుండా, అంటే ఇది గుర్తు పెట్టుకోకుండా ప్రోగ్రామింగ్ అన్న పదాన్ని అర్థం చేసుకోవాలి అంటే పెద్ద గజిబిజిగా ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చాలామంది ప్రోగ్రామర్లు ఉన్నారు, కొన్ని లక్షల మంది ప్రోగ్రామర్లు ఉన్నారు. ప్రోగ్రామ్ అంటే అది సాఫ్ట్వేర్, అది తయారు చేస్తాం, ఆ, అంటే యాప్ లాంటిది తయారు చేస్తాం. ఇవన్నీ అందరూ చెప్పేస్తారు, చేస్తూ ఉన్నారు కూడా, కానీ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ప్రోగ్రామ్ అన్న పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి సాటిస్ఫాక్షన్ లేదు, ప్రెషర్ ఫీల్ అవుతారు. ఈ పదం జాగ్రత్తగా వినండి. లైఫ్లో మనం హ్యాపీగా బతకాలి. హ్యాపీగా బతకాలి అంటే ఏ పనైనా మనం హాయిగా చేసుకుంటే హ్యాపీగా బతకొచ్చు, పని చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా మనము పని చేసుకొని హ్యాపీగా బతకాలి అంటే మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే కాన్సెప్ట్ పూర్తిగా అర్థమై ఉండాలి. కాన్సెప్ట్ పూర్తిగా అర్థం అవ్వలేదు అనుకోండి, మనం పని చేయగలం కానీ అది ప్రెషర్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ప్రెషర్లో మనం తప్పులు చేస్తాం. కాన్సెప్ట్ అర్థమవుతుందా డెల్? Yes, sir. లిఖిత్ ఓకేనా?
సో ఇప్పుడు ఇది దీన్ని ఓన్లీ గుర్తు పెట్టుకోండి, ఇంతకంటే ఎక్కువ దీని గురించి మనం తల బాదుకునే పని లేదు. ABCDHL అని పేర్లు ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్లో సిపి రిజిస్టర్స్ ఎన్ని ఉన్నాయి? 4. దిస్ సేస్ రిజిస్టర్స్ ఎన్ని ఉన్నాయి? 4. 4004 మోడల్ ఎన్ని ఉన్నాయి? 4. 4. 8085లో 8. దట్స్ ఇట్. కాన్సెప్ట్ ఓకే? ఎనీ డౌట్ ఇన్ దిస్? ఎస్ సార్. Yes, sir. ఏ ఎనీ డౌట్ ఇన్ దిస్ అంటే ఎస్ సార్ అంటే రైట్. ఓకే, No, sir. ఓకే, వెరీ నైస్. నౌ లెట్ us be on to the term program. Okay, this is American English, otherwise this is Britain English. దీనికి దానికి ఏం తేడా లేదు. ఇది బ్రిటన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, అమెరికన్ ఇంగ్లీష్ PROGRAM ప్రోగ్రామ్, అంతే తేడా. అదర్వైజ్ రెండింటికి ఒకటే మీనింగ్ ఉంది. రైట్? ఓకే, ఎనీహౌ ప్రోగ్రామ్ అంటే వాట్ డూ యూ అండర్స్టాండ్? యా లిఖిత్. యా డెల్. ప్రోగ్రామ్ అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామింగ్ చేయడం ఈజీ, ప్రోగ్రామ్ అనే పదాన్ని అర్థం చేసుకోవడమే ఆలోచించాల్సి వస్తుంది. తబస్సు ప్రోగ్రామ్. యా అక్షర. The టాస్క్ సార్. writing code. రైటింగ్ కోడ్. ఇంకా టాస్క్. మీరు కాలేజీలో చేరారనుకోండి, మీరు కాలేజీలో చేరిన తర్వాత మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది సి స్టార్ట్ అవ్వచ్చు లేదా పైథాన్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, జావా అయితే స్టార్ట్ చేయరు, ఎందుకంటే జావా అంటే అన్లెస్ యూ నో సి యూ కెనాట్ వర్కౌట్ విత్ జావా. అక్కడ ప్రోగ్రామ్ అన్న పదానికి దే లెట్ యూ మగ్గప్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ప్రోగ్రామ్ ఈజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, వాట్ ఈస్ ప్రోగ్రామ్? యా తబస్సం. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, రైటింగ్ కోడ్ ఇది యాక్టివ్ వాయిస్, దీన్ని పక్కకు పెడదాం. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆర్ యూ సాటిస్ఫైడ్? మాకు బాగా అర్థమైపోయింది సార్ అని అనిపిస్తోందా? నో సార్. ఈజ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం లైఫ్లో వచ్చే. ఇంతవరకు చెప్పుకున్న ప్రతి విషయము ఒక ప్రాబ్లమే, ఎందుకంటే అది అర్థమయ్యేలా ఎక్కడ ఎవరు డిస్కషన్కి తీసుకురారు. ఎందుకంటే అది మల్టిపుల్ సబ్జెక్ట్స్ కలిపి మాట్లాడాలి. ఎలక్ట్రానిక్స్ వస్తుంది, బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తుంది, నంబర్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి, బేసిక్ ఫిజిక్స్ ఐడియా ఉండాలి. ఇవన్నీ కలిపి ఫండమెంటల్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కంప్యూటర్ ఫండమెంటల్స్ ఏదో CPU IO డివైజెస్ CPUని అన్నీ చేస్తుంది అంటే వీ కెనాట్ బికమ్ ఏ ప్రొఫెషనల్. ఇప్పుడు ఈ పదం మాత్రం అర్థం చేసుకుందాం. ఇది అర్థమైతేనే మనం ప్రోగ్రామర్ అవుతాం, ఇది అర్థం అవ్వలేదనుకో మనం ప్రోగ్రామర్ అవ్వం. ఓకే, ఎనీహౌ ప్రోగ్రామ్ ఈజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది టెక్నికల్ డెఫినేషన్, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సరే, కంప్యూటర్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ పదాలు పక్కకు పెట్టి ప్రోగ్రామ్ అన్న పదాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఇంకెక్కడైనా వాడినారా? Yes, sir. ఎక్కడ వాడినారు? Events. ప్రాక్టికల్ లైఫ్లో. भाई डेल कुछ बोली थी. Events, sir. ఈవెంట్స్. ఓకే, Uh, ఇంకా మీరు ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడెక్కడ వాడినారో ప్రోగ్రామ్ అన్న పదాన్ని అవన్నీ చెప్పండి. activities. यार तुम्हारा आवाज नहीं आ रहा यार.
Activities, sir. ఈవెంట్స్, యాక్టివిటీస్. బోత్ ఆర్ సేమ్, రైట్? యా, తబస్సం. ప్రోగ్రామ్. TV shows, sir. ఏ బ్యూటిఫుల్. టీవీ ప్రోగ్రామ్. కరెక్టే కదా? Yes, sir. డెల్ కరెక్టే కదా? Yes, sir. వెరీ నైస్. ఇప్పుడు ఇవి పక్కకు పెడదాం, Yes, sir. దీన్ని పట్టుకుందాం. అవును, ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నారు డెల్? Sanskrit. వావ్ రే. అయ్యా తబస్సం, వాట్ అబౌట్ యూ? Sanskrit, sir. యా, San- సాంస్క్రిట్ సేమ్. Yes, యా, sir. Yes, వాట్ sir. అబౌట్ యూ లిఖిత్? సెకండ్ లాంగ్వేజ్. హే, బ్యూటిఫుల్. సరే, టీవీ ప్రోగ్రామ్ సాంస్క్రిట్లో చెప్పండి. Hmm? టీవీ ప్రోగ్రామ్ సాంస్క్రిట్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఎవరు చెప్తే వాళ్ళకు చాక్లెట్. Don't know, sir. కరెక్ట్ ఆన్సర్. ఎవరు చెప్పింది? డోంట్ నో. డెల్ తబస్సం. Tabassum, sir. Tabassum, sir. పోనీ తెలుగులో చెప్పండి చూస్తాం. ఇంట్లో తెలుగులోనే కదా అందరూ మాట్లాడతారు. టీవీ ప్రోగ్రామ్ తెలుగులో చెప్పాలి. యా లిఖిత్. యా అక్షర. सर दूरदर्शन कला वेदिका। ఓ గాడ్. టీవీ దూరదర్శన్ బానే ఉంది. ప్రోగ్రామ్ అంటే కళా వేదికనా? వేదిక అంటే స్టేజ్. థింక్ థింక్ థింక్. ఇంకా ఏం చెప్పొచ్చు? కళా వేదిక కాదు. ఓకే, ఈ పదం అర్థం అవ్వలేదు కాబట్టి ప్రోగ్రామ్ అన్న పదం ఎవ్వరికీ అర్థం కాదు. ఇది పెద్ద ప్రాబ్లం. ఓకే, యా థింక్. తబస్సం. यस सर। Yes, sir. టీవీ ప్రోగ్రామ్ దూరదర్శన్. డెల్ నో ఐడియా. No, sir. क्या रे, टीवी नहीं देखते, सिनेमा नहीं देखते, कुछ नहीं देखते. అవన్నీ అంటే సినిమాలు చూడండి అని నేను ఎంకరేజ్ చేయట్లేదు. టీవీలు చూస్తూ జీవితం గడిపేయండి నేను అనట్లేదు. మనం ఎక్కడైనా కానీ ఒక చిన్న విషయాన్ని చూస్తే దాన్ని మనం బుర్రలో గుర్తు పెట్టేసుకుని దాన్ని ఎలా వాడుకోవాలి అని ఆలోచించడం మొదలు పెడితే ప్రపంచంలో ప్రతి వస్తువుని మనం వాడుకోగలం. అదర్వైజ్ ప్రతి వస్తువు మనల్ని వాడుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ Okay. యూట్యూబ్లో షార్ట్స్ చూస్తారా లేదా? Yes, sir. Chustam, sir. వెరీ గుడ్. అంటే మీరు యూట్యూబ్ వాడుకుంటున్నారా, యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటుందా? ఎందుకంటే షార్ట్స్లో మీరేది వెతకరు, ఏ వస్తే అవి చూస్తూ పోతారు. అదే యూట్యూబ్లో మామూలు వీడియోలు అనుకో, మీరు మీకు కావాల్సింది వెతికి చూస్తారు. తేడా ఉందా లేదా? Yes, sir. यस सर। అంటే యూట్యూబ్ని మీరు వాడుకోవచ్చు ఎప్పుడు మీరు ఒక వీడియోని వెతికి చూస్తే. అలా కాకుండా షార్ట్స్ తిప్పడం మొదలు పెట్టినారనుకోండి,
వాడు ఏం చూపిస్తే అవన్నీ చూడాలి. అంటే వాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. మీరు యూట్యూబ్ని వాడుకోవట్లా, యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటోంది. ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు ఇన్స్టాగ్రామ్ని వాడుకున్నారు, అసలు ఆ కాన్సెప్టే లేదు. ఇన్స్టాగ్రామే మిమ్మల్ని వాడుకుంటోంది. మీరు వేసే నెట్ బ్యాలెన్స్, మీరు జియో వాడికో, ఎయిర్టెల్ వాడికో, బిఎస్ఎన్ఎల్ వాడికో ఎవరో ఒకడికి నెట్ బ్యాలెన్స్ వేస్తారు కదా. ఆ నెట్ బ్యాలెన్స్ లోంచి డబ్బులు జియో వాడు, ఎయిర్టెల్ వాడు, వీళ్ళు వీళ్ళు పెట్టుకునే దానికంటే వాళ్ళకి కట్టే డబ్బులే ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరూ వాళ్ళకి పే చేస్తారు. అంటే మీరు చూస్తే వాడికి డబ్బులు వస్తున్నాయి, మీకేమీ రావట్లేదు. ఇది ప్రాబ్లం. ఇలా ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, జీవితంలో మీరు ఏది వాడుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరు వాడుకుంటున్నారు, ఈ రెండు విషయాల పట్ల క్లారిటీ వస్తే మనం లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఓకే, ఎనీ హౌ, యా, లిఖిత్, టీవీ ప్రోగ్రామ్, నో తెలుగు. సరే, నేనే చెప్తా. డోంట్ థింక్. దూరదర్శన్ ప్రసారము కాదు, ప్రసారము అంటే ట్రాన్స్మిషన్. చూసే తెలుగులో చూసేటప్పుడు అక్కడ కొన్నిసార్లు మీకు ఇది కనిపిస్తుంది, ఏదో జెమినీ టీవీ, ఈటీవీ కార్యక్రమాలు. విన్నారా ఈ పదాన్ని? ఎస్ సార్. సార్. ప్రోగ్రామ్ అంటే కార్యక్రమం కాదా? ఇప్పుడు మీకు అదేందో, నా కర్మ, నేను టీవీ చూడను కాబట్టి నాకు టీవీ షోల పేర్లు తెలియవు. టీవీ షోలు ఏమున్నాయి? ఏమన్నా మీకు తెలిసిన ఒక పేరు చెప్పండి. బిగ్ బాస్ సార్. బిగ్ బాస్. ఓకే. సో అండ్ సో టీవీలో ఇప్పుడు బిగ్ బాస్ షో కార్యక్రమం ప్రసారం అవుతుంది. కరెక్టే కదా? ఎస్ సార్. ఇంకా లేదు సార్. అంటే ప్రోగ్రామ్ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రోగ్రామ్ అంటే కార్యక్రమము. కాన్సెప్ట్ ఓకే? ఎస్ సార్. ఇంకా మీరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తుంటారు. ఆ, రేపు రేపు పండగ కదా, తబస్సం, సమ్ ఫెస్టివల్, రైట్? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, రేపేం నీ ప్రోగ్రామ్ అని నువ్వు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ అడిగినావా? ఎస్ సార్. ఇప్పుడు రేపు నీ ప్రోగ్రామ్ ఏమి అంటే, రేపు నీ కార్యక్రమం ఏమి, నువ్వు ఏమేం పనులు చేస్తావు, ఏ సమయంలో ఏం చేస్తావు అని అర్థం. కరెక్టా కదా? ఎస్ ఎస్ సార్. సార్. వెరీ నైస్. ఇప్పుడు మీ ఫ్రెండ్ అడిగేటప్పుడు ఓకే రేపు హాలిడే కదా, రేపు నీ ప్రోగ్రామ్ ఏమి, ప్రోగ్రామ్ బదులు వేరే ఇంకేమేం పదాలు వాడుతావో అవి చెప్పు, చూస్తాం. యా, ఎవ్రీబడి ఒక్కొక్కరు ఒక్కొక్క పదం చెప్పండి. స్పెషల్. ప్లాన్స్. యా. ప్లాన్స్. హే, వాట్ ఆర్ యువర్ ప్రోగ్రామ్స్ ప్లాన్ టుమారో? సో ప్లాన్స్ వాట్ ఆర్ సార్. యువర్ ప్లాన్స్ టుమారో? కాన్సెప్ట్ రైట్. ఇంకా ఎస్ సార్. ఇంకా స్పెషల్. స్పెషలా? అంటే మీ ఇంట్లో స్పెషల్గా ఏమి చేసుకుంటున్నారు అని అడగొచ్చు, అంత తప్పితే అది ప్రోగ్రామ్ కాదు కదా. ఏం మీ ఇంట్లో ప్రోగ్రామ్ అంటే ఏదో స్పెషల్ చేసుకుంటాము, ప్రోగ్రాంలో ఒక పార్ట్ అంతే. స్కెడ్యూల్ సార్. సి మీరంతా ఎలిమెంటరీ స్కూల్లో ఓకే, ఎవరో ఒకసారి వస్తారు, ఏదో ఒక పాఠం చెప్తారు, వెళ్ళిపోతారు. హై స్కూల్కి వచ్చిన వెంటనే మీకు ఒక కొత్త పదం వచ్చి ఉంటుంది. మీకు మార్నింగ్ 9 to 10 తెలుగు ఉంటుంది, 10 to 11 మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ ఉంటుంది, ఏదో మధ్యాహ్నం 2 గంటలు కెమిస్ట్రీ ఉంటుంది. టైం టేబుల్ ఎస్ మీరు సార్. ఎస్ సార్. కరెక్టే కదా? ఎస్ సార్. నౌ స్టార్ట్ థింకింగ్. రేపు అంటే మీకు డైలీ ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే మీ ప్లాన్ ఇలా ఉంటుంది. మీ టైం అంటే హై స్కూల్ లెవెల్లో మీరు వాడిన పదము టైం టేబుల్. ఆ తర్వాత ఇంకొంచెం పెరిగిన తర్వాత అప్పుడు మీరు వాడిన పదము, హే, వాట్ ఆర్ యువర్ షెడ్యూల్స్ మ్యాన్? అండ్ బీ క్లియర్ విత్ దిస్. ఇంగ్లీష్ has taken birth in Europe.
అసలు ఇంగ్లీష్ ఓకే, లీవ్ దట్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇంగ్లీష్ చాలా పెద్ద చాలా పరమ గొప్ప భాష, ప్రపంచమంతా అందరూ మాట్లాడుతున్న భాష. ఇట్ హ్యాస్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే అది అన్నిటినీ తను సొంతం చేసుకుంటుంది. ఇవన్నీ పనికిమాలిన మాటలు. ఇంగ్లీష్ దొంగ భాష. దాని పదాలు ఏమీ లేవు. మొత్తం ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకుని దాని గ్రామర్, దాని డిక్షనరీ తీసుకుని దానిలో పదాలని మీరు కరెక్ట్గా చెక్ చేసి దాని రూట్ని మీరు ఐడెంటిఫై చేస్తే మొత్తం ఇంగ్లీష్లో 17% ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. మిగిలినవన్నీ లాటిన్ నుంచి, గ్రీక్ నుంచి, అసలు హిందీ నుంచి దొంగతనం చేసిన పదాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఇంగ్లీష్ భాష యొక్క గొప్పతనం. ఓకే తబస్సం. ఓకే సార్. బట్ ఎనీహౌ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెస్పెక్ట్. ఇంగ్లీష్ ఈ యూరోపియన్ కంట్రీ వాళ్ళు అమెరికాకి వెళ్ళి అమెరికాని ఓకే అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్ని అందరినీ చెప్పబెట్టకుండా చంపేసి వీళ్ళు మేమే అమెరికన్స్ అని అక్కడి నుంచి ఏదో ఈ అదంతా హిస్టరీ మనకెందుకు. అమెరికాలో ఈ మధ్య కాలంలో ఏం చేసినారంటే మేము ఇంగ్లీష్ మా ఇష్టం వచ్చిన స్పెల్లింగ్లు పెడతాము అంటే ఈగో ఎక్కువ అయింది అక్కడ లింగ్విస్ట్లకి. మా ఇష్టం వచ్చిన స్పెల్లింగ్స్ మేము పెడతాము, మా ఇచ్చిన ప్రొనౌన్సియేషన్ మేము పెడతాము అని వాళ్ళు స్పెల్లింగ్లు మార్చారు. ఈ ప్రోగ్రామ్ అనే పదానికి స్పెల్లింగ్ చూడండి. దిస్ ఈజ్ యాక్చువల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్, ఇది అమెరికన్ స్పెల్లింగ్. రైటా? సిమిలర్లీ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది షెడ్యూల్. కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలంటే SHE షెడ్యూల్. రైటా? అమెరికా వాడు స్కూల్లో ఎస్ఎస్సి వస్తే స్కూ అన్నాం కాబట్టి ఇక్కడ స్కెడ్యూల్ అని అనడం మొదలు పెట్టినాడు. ఇవన్నీ అదేదంటారే నేను అన్నాను కాబట్టి నువ్వు అలాగే అను అనే లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేయడం లాంటిది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా అకాడమిక్ విషయాల పట్ల మీరు ఏదైనా రాశారు, మాట్లాడారనుకోండి. మాట్లాడేటప్పుడు ఇఫ్ యు కాల్ దిస్ స్కెడ్యూల్, వినడానికి కొంతమంది ఏమంటారు అంటే బా వీళ్ళు ఏదో అమెరికా వాళ్ళు పోజులు కొట్టినట్లు పోజులు కొడుతున్నారు అని అంటారు. ఎనీహౌ సేఫ్ సైడ్ ఉండడానికి మీరేం చేయొచ్చు అంటే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషి అమెరికన్ అయితే యూ స్పీక్ అవుట్ దిస్ ఇస్ స్కెడ్యూల్. రైటా? ఇఫ్ ద పర్సన్ ఈస్ నాట్ ఫ్రమ్ అమెరికా, ఈజ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది అమెరికా, దెన్ యూ కాల్ దిస్ యాజ్ అ షెడ్యూల్. ఇది నా సలహా. డెల్ అర్థమైందా ఈ విషయం? Yes, sir. యా, వాట్ అబౌట్ యూ లిఖిత్? యా, నైస్. సో ఎనీహౌ ప్రోగ్రామ్ అంటే కార్యక్రమము, ప్రోగ్రామ్ అంటే ప్లాన్, టైం టేబుల్, షెడ్యూల్, ఇన్ని అర్థాలు వచ్చినాయి. కానీ మీకు ఎక్కడైనా ఇట్ ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే మీనింగ్ రెగ్యులర్గా ఎక్కడైనా మీకు వచ్చిందా? No, sir. మరి బీటెక్ ఫస్ట్ ఇయర్లో అడుగు పెట్టిన వెంటనే ప్రోగ్రామ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న వెంటనే మీరు దాన్ని మల్టిప్లికేషన్ టేబుల్ లాగా మగప్ చేస్తారు. కానీ మీకు అర్థం అవ్వదు. కాబట్టి మీరు ప్రోగ్రామర్ అవ్వాలంటే తల బదుకోవాల్సి వస్తుంది. ఆర్ యు గెటింగ్ దిస్? తబస్సుమ అర్థమవుతుందా? Yes, sir. సార్. మీరు లైఫ్లో అలా దెబ్బ తినకూడదు అంటే నేను సి స్టార్ట్ చేయడం నాకు ఓకే ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్లోనే ఓకే సి ప్రోగ్రామింగ్ ఈజ్ లైక్ దిస్ ఇస్ వేరియబుల్, దిస్ ఇస్ డేటా టైప్, దట్ ఈస్ మెయిన్ ఫంక్షన్, ఇవన్నీ నేను చెప్పేస్తాను. అవన్నీ మల్టిప్లికేషన్ టేబుల్ లెక్కన బట్టి పట్టాల్సి ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేదు. ఈ ఫౌండేషన్ బాగుంటేనే యూ కెన్ వర్కౌట్ విత్ ఎనీథింగ్ ప్రాపర్లీ, కాన్ఫిడెంట్లీ. ఓకే, అందుకు ఇవన్నీ చెప్తూ రావడం. ఇవన్నీ కథలు కాదు, ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్న విషయాలు అంతే. కాకపోతే చాలా గ్రౌండ్ లెవెల్ విషయాలు. ఇవి బాగా స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ మేకప్ విత్ ఎనీ టెక్నాలజీ, నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్. ఏ టెక్నాలజీతో అయినా యూ కెన్ బి మోర్ స్ట్రాంగ్. రైట్? ఓకే, ఎనీహౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. తబస్సం అండ్ డెల్, రేపు Yes, sir. Yes, రేపు ఫెస్టివల్ కదా, మీకు ఇంట్లో సెలబ్రేషన్స్, ఈవినింగ్ ఇంట్లో ఏమైనా పనులు ఉంటాయా? క్లాస్ తీసుకోనా వద్దా? తీసుకోండి. डेल तुम्हारा प्लान क्या है? घर पे कोई काम नहीं है, चलेगा शाम को? Please, yes, sir. पक्का? Yes, sir.
లేదు సార్, ఇంట్లో మాకు వేరే ఏదో ఉంటుంది, అంటే ఏదో ఉంటుంది కదా మీకు, నమాజ్ చదవడము ఇవి అవి అలాంటివి ఏమైనా ఉన్నాయనంటే వీ టేక్ ఎ బ్రేక్, విల్ కంటిన్యూ ఆన్ మండే, నో ప్రాబ్లం. తొందరపడొద్దు. అంటే అర్జెంటుగా వారం లోపల కంప్లీట్ చేసుకుని ఏం చేయడానికి లేదు. నిదానంగా హాయిగా నేర్చుకోండి. రేపు ఏమైనా ఎస్ సార్. ప్రోగ్రామ్ ఉంటే అవి బ్రేక్ చేసుకుని ఇది అటెండ్ అవ్వండి అని నేను అన్నావు. యా, తీసుకోండి సార్. ఓకే, ఒక పని చేస్తాను. రేపు ఈవినింగ్ 5:45కి నేను గ్రూప్లో మెసేజ్ పెడతాను వాట్సాప్లో. ఇఫ్ యూ పీపుల్ సే ఓకే, వీ హ్యావ్ నో ప్రోగ్రామ్స్, విల్ గో ఫర్ ఎ క్లాస్, దెన్ 6 o'clock విల్ గో ఫర్ ఎ క్లాస్ టుమారో, రైట్? ఓకే. ఓ, ఓకే yes. సార్. ఒకవేళ ఇంట్లో ఏదైనా సడన్ ప్రోగ్రామ్ వస్తే జస్ట్ మెన్షన్ ఇన్ ది వాట్సాప్ గ్రూప్, ఓకే సార్, నో క్లాస్. హే, ఓకే సార్. చా హే, నేను మెసేజ్లు చూడలేదు. ఆ కార్యక్రమం సెంట్, ఎస్, లిఖిత్ యూ పుట్ ఏ మెసేజ్, నేను గమనించలేదు. సో ప్రాబ్లమ్ ఈస్, సారీ, మెసేజ్ చూసుంటే బాగుండేది అప్పుడే. ఓకే, నైస్, ఓకే, చలో వి గో ఫర్ ఎ బ్రేక్ ఆఫ్ 2-3 minutes. 2-3 minutes తర్వాత విల్ జాయిన్ బ్యాక్. అప్పుడు అర్థం చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్, ఈ అర్థం మనం ఎలా తీసుకోవాలి అని, ఓకే సార్. రైట్? చాలు.